ముఖ్యంగా మా మా అయ్య చనిపోవడానికి కారణం పందాల డబ్బుల్లో 68 లక్షలు కట్టాల్సినది ఉన్నది. 68 లక్షలు ఒక 50 లక్షల వరకు అప్పు తెచ్చుకోవాలనే ప్రయత్నం చేసినాడు. వాళ్ళ కుటుంబ సభ్యులైనా వాళ్ళ మామను అడిగినాడు, బామర్దిని అడిగినాడు, ఇంకా ఎవరినో కొందరిని బయట అడిగినాడు. ఆయనకు పుట్టలే. అయితే అతను బతికినే బతుకు ఎక్కడే కానీ ఒక్కరితో కూడా చిన్న మాట కూడా పడలే. చాలా రైట్ రాయలుగా మాలో అందరిలో కూడా బ్రహ్మాండంగా అతనికి విలువ ఇస్తా, అయ్యా అయ్యా అని పిలుచుకుంటా పుణ్యం. అటువంటి వ్యక్తిని ఏదన్నా ఒక మాట మాట్లాడతారేమో, నేను ఇంత బాగా బతికినా నన్ను ఈ 60 లక్షల కోసం, ఈ 68 లక్షల కోసం నన్ను మాట్లాడతారు, ఎక్కడో ఒకడో ఇద్దరో మాట్లాడతారేమో అనే ఆలోచనతో ఆ టెన్షన్లో ఒక 3 రోజులు ఇక్కడ ఉన్నాడు. మేము ఓడిపోయిన తర్వాత 3 రోజుల తర్వాత పోయినాడు. పోయి ఎక్కడికి పోయినది మాకు తెలియదు. వాళ్ళ భార్య నాకు ఫోన్ చేస్తే నేనే కంప్లైంట్ ఇప్పించిన 3 టౌన్ సిఐకి. ఆ తర్వాత సిడిఆర్ తెప్పిమని చెప్పినాం. సిడిఆర్ తెప్పించేదానికి లేట్ అయింది, వాళ్ళు తెప్పిలేకపోయినారు పోలీసు వాళ్ళు. అంత లోపలనే ఒకరోజు రాత్రి నాకు ఫోన్ చేసినాడు కొత్త నెంబర్ నుంచి. రాత్రి 9:49 నాకు ఫోన్ చేసినాడు. ఆ ఫోన్ కొత్త నెంబర్ అనేసి నేను సైలెంట్లో ఉన్నది చూసుకోలే. కొత్త నెంబర్ అని కాదు, సైలెంట్లో ఉన్నది చూసుకోలే. ఆ తర్వాత వాళ్ళ భార్యకు ఫోన్ చేసినాడు. భార్యకు ఫోన్ చేసి ఏం చెప్పినాడంటే, నువ్వు జాగ్రత్త, నీ పిల్లలు జాగ్రత్త అని చెప్పినాడు. చెప్తానే ఆమె మళ్ళీ రిటర్న్ నాకు ఫోన్ చేసింది. 10:02 నాకు చేసింది. అంటే 7-8 నిమిషాల డిఫరెన్స్తో ఆమెకు ఫోన్ చేసినది, నాకు చేసినది. ఆమె నాకు చేస్తానే నేను ఎంటమ్మడే అమ్మ నాకు నెంబర్ పెట్టమ్మా అన్నా. అంతలోపలే నాకు డౌట్ వచ్చి ఈ నెంబరే ఉంటుందేమో, కొత్త నెంబర్ కదా అని నేను చేసిన. ఎవరికి? మా అయ్యకు. అప్పటికే నాకు లిఫ్ట్ చేయలే. అది కూడా ఉంది. ఆ రోజే ఆమెతో మాట్లాడినాడు, నాతో కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేసినాడు. నా సైలెంట్లో ఉండి నేను చూసుకోకపోవడంతో నేను ఎత్తలేకపోయినా. ఆమె ఎత్తింది, నాకు చెప్పింది. చెప్తానే మళ్ళీ చేసినాం. చేస్తే అప్పటికే నా ఫోన్ ఎత్తలే, ఆమె ఫోన్ ఎత్తలే. అక్కడి నుంచి రవికి కానీ రామచంద్రకు వీళ్ళందరికీ కూడా మళ్ళీ ఫోన్లు చేసి చెప్పినాం. చెప్పి ఆ టైంలోనే సిడి తెప్పించుకున్నాం. లొకేషన్ తెప్పిస్తే పలాని ఏరియా అని వచ్చింది. ఆ కృష్ణానది ఒడ్డున ఆ ఏరియాకి వచ్చింది. అప్పుడే రవి అనే వ్యక్తి ఒక పిల్లోని పంపించినాడు. పంపిస్తే ఆడ ఆశ్రమం అన్న, ఇది కృష్ణానది ఒడ్డున ఆశ్రమము. ఈ ఆశ్రమంలో ఇప్పుడు ఈ టైంలో మబ్బుగా ఉంది, పోలేకుండాము అని చెప్పినాడు. ఆ లొకేషన్ చూపించినది. ఫైనల్గా పొద్దున్నే ఇక్కడి నుంచి వాళ్ళ బావుమర్ది, వాళ్ళ కొడుకు, మా తమ్ముని ఫ్రెండు, ఆ రామచంద్రారెడ్డి అందరూ కలుసుకొని విజయవాడ పోయినారు. పోయి ఈ సిడిఆర్ ప్రకారంగా మిగతా మళ్ళీ ఎదుగులాడుకుంటా ఉంటే ఎంతసేపు ఉన్నది కృష్ణానది తీరంలోనే కానీ చూపించింది. ఫైనల్గా 1 గంటకు మాకు కాల్ వచ్చింది పోలీసుల నుంచి. ఇక్కడ మీ పేరు రాసి, నెంబరు మీ పేరు రాసి ఇట్లా చనిపోయినాడు, ఇట్లా ఇతని పేరు ఎన్వి సుబ్బారావు అంటేనే మా వాళ్ళకు మేము ఫోన్ చేసి అక్కడే ఉన్నారు కాబట్టి అటయాని అక్కడికి పంపించి ఈ కార్యక్రమం చేసుకున్నాం. అతను చనిపోయేదానికి కారణం అహం అంటే ఎవరన్నా నన్ను ఒక మాట అంటారు అనే దానికి భయపడి అనిపించుకోకుండా సావాలని చనిపోయినాడు. అంతకు మించి ఇతనికి ఎక్కడే కానీ 2 కోట్లు, 4 కోట్లు, 6 కోట్లు, 10 కోట్లు, 20 కోట్లు అప్పులు లేవు. 68 లక్షల జూదంలో పందాలలో పోగొట్టింది వాస్తవం. ఈ 48 లక్షలు 50 లక్షలు అతనికి పాత అప్పులు ఉండేది వాస్తవం. ఇంతకు మించి ఎక్కడ అప్పులు లేవు. ఈ రోజుటి వరకు ఒక్కడు కూడా
నాకు అప్పు ఉండాడని రాలే. థ్యాంక్ యూ.